హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు జున్ను పాలు ఏ విధంగా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. అందుకు ముందుగా బెల్లం తురుముకోవాలి. బెల్లం తురుముకుందాం. జున్ను పాలు మాకు ఇక్కడ ఫ్రెష్గా చిక్కుతాయి, ఎందుకంటే మాకు గేదెలు ఉన్నాయి కాబట్టి మేము అందువల్ల జున్ను చేసుకుంటాం. బెల్లం అదిగో తురుముకోవటం అయిపోయింది. ఇంకో బౌల్లో వేసుకుందాం. బౌల్లో వేసుకొని పాలు దాంట్లో పోసి కలియబెట్టుకుందాం. అదిగోండి, పాలు కూడా పోస్తున్నాను. ఈ విధంగా పాలు పోసి కలియబెట్టుకుందాం. కొందరు ఏంటంటే దాంట్లో వేసే పదార్థాలన్నీ వేసి కలియబెట్టుకుంటాం, కానీ నేను అలా కాకుండా ఓన్లీ బెల్లం వరకే వేసి కలియబెడుతున్నాను. ఎందుకంటే అందులో నలకలు ఉంటే తేరేసుకుంటే పోతుందని. అదిగోండి, ఈ విధంగా కలియబెట్టి ఇప్పుడు ఒక గిన్నెలో తేరు వేసుకుందాం. తేరు వేసుకుందాం. దీనికి కొంచెం మిరియాలు, వేలక్కాయ కూడా కావాలి. నీట్గా తేరు వేసుకుంటే నలకలన్నీ పైకి వస్తాయి కదా. మిరియాలు, వేలక్కాయ తీసుకొని నేనేందంటే ఒక చిన్న గ్లాసులో తీసుకొని దంచుతున్నాను. చూడండి, నాకు చిన్ని రోలు లేదు, అందువల్ల రోలే కావాలి అనుకోవటానికి లేదు. మనకి ఆలోచన ఉంటే ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. పప్పు గుత్తి వెనక్కి తిప్పి ఒక గ్లాసులో వేసుకొని చెయ్యి కొంచెం ముడిచినట్టుగా గ్లాస్కి అడ్డం పెట్టి దంచితే ఎగరదు. అప్పుడు మనకు కూడా అది కూడా ఒక టెక్నిక్కే. ఈ విధంగా ఇప్పుడు నేనేందంటే ఇప్పుడు వేస్తాను, తేరు వేసిన తర్వాత వేస్తాను. ఇందులో ఒక్క నలక ఉండి లేనట్టు కొంచెం సాల్ట్ కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇక మూత పెట్టి ఇడ్లీ పాత్రలో ఇదిగోండి ఈ విధంగా పెడతాను. ఎందుకంటే ముందు పెట్టింది చూపించలేదు కదా. ఏముందిలే, కొంచెం ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి ఇదిగోండి బౌల్లో అలా పెట్టి మూత పెట్టి పైన గుండ్రాయి పెట్టాలి. ఈ విధంగా 15 నిమిషాలు ఉడికించాలి. లేదంటే ఇంకొంచెం టైం పట్టినా ఉడుకుతుంది. అది అట్లా ఆ విధంగా చాకైనా లేదంటే ఒక పుల్లైనా పెట్టి చూస్తే ఉడికింది